ప్రైజ్ ది లార్డ్. మన ప్రభుని రక్షకుడు కరుణ సంపన్నుడైన యేసు క్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హృదయాంతరాలలోంచి శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. అందరు సంతోషంగా ఉన్నారు కదూ? ఈరోజు కూడా యేసయ్య మాట వినడానికి సిద్ధంగా ఉన్నారు కదూ? యేసయ్య మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. మనమందరం శ్రద్ధగా దేవుని మాట వింటాం. ఆయన మాట్లాడితే మనం బ్రతుకుతాం. ఆయన మాటల్లో జీవం ఉన్నది, శక్తి ఉన్నది, బలం ఉన్నది, ప్రభావం ఉన్నది, ఆదరణ ఉన్నది. మనమందరం కూడా ఆయన నామాన్ని మహిమపరచడానికి ఈ రోజున శక్తివంతమైనటువంటి ఆయన సన్నిధిలో మన శక్తిని పొందుకుందాం. ప్రార్థన చేసుకుంటాం. అందరం కూడా ప్రార్థన చేసుకుని అందరు తలలు వంచండి. చిన్న ప్రార్థన చేసుకుంటాం. లార్డ్ జీసస్ హల్లెలూయా. మేమందరం ఏక మనస్సు మీ పాదసముఖానికి వస్తున్నాం. ప్రభువా, మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాము తండ్రి. నాయన మీ మాట వినాలని, హృదయాన్ని సరిచేసుకోవాలని, మా దిగులు, బాధ, యాతన, శ్రమ నిర్మూలమైపోవాలని, ఈ రోజు మీ ముఖ దర్శనము చేత తండ్రి మేము తృప్తి చెందాలని, మీ మాట చేత ప్రభు వెలుగును సంతరింప చేసుకోవాలని, మీరు మాట్లాడితే వినాలని ఆశపడుతున్నాం తండ్రి. మీ కృపను దయచేయండి ప్రభువా. శక్తితో నింపండి తండ్రి, ఆశీర్వాదంతో నింపండి ప్రభువా, అభిషేకముతో నింపండి తండ్రి. ఎంతమంది దిగులుతో, బాధతో, దుఃఖముతో, ఆవేదనతో, అవమానంతో కూర్చుని ఉన్నారు, అట్టి వారిని మీరు లేవనెత్తి సంధించి బ్రతికించండి. ఈ రోజునకు ఉన్నతమైన అభిషేకమును, ఉన్నతమైన ఆశీర్వాదమును, ఉన్నతమైన ప్రభువు మీ ప్రణాళికను మా ఇట్లా తెలియజేసి నడిపించమని, అద్భుతం చేయమని, ఆశ్చర్య కార్యం చేసి నడిపించమని, సాయం చేయమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. బైబిల్ నుంచి వాక్యాన్ని చదువుకుంటూ అందరు జాగ్రత్తగా బైబిల్ తీయండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం. మనం పక్షిరాజు గురించి నేర్చుకుంటూ ఉన్నాం. పక్షిరాజు తన రెక్కల పైన పిల్లలను మోసినట్టుగా నేను మిమ్మల్ని మోసుకొని పోతున్నాను దేవుడు చెప్పాడు. నిర్గమకాండం 19:4 సో ఎందుకు దేవుడు ఆ పక్షిరాజుతో తన జీవితాన్ని పోల్చుకుంటున్నాడు అంటే, పక్షిరాజులో చాలా అద్భుతమైన క్వాలిటీస్ ఉన్నాయి. అవేంటో మనం నేర్చుకుంటున్నాం, ధారావాహికంగా మనం నేర్చుకుంటున్నాం. మీకు ముందున్నటువంటి పక్షిరాజు యొక్క క్వాలిటీస్ కావాలంటే యూట్యూబ్లో సిస్టర్ ప్రసన్న యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా మీరు వాటిని వినండి. దాంట్లోని క్వాలిటీస్ ఏంటి, దేవుడు ఎందుకు పక్షిరాజుతో తన జీవితాన్ని పోల్చాడు, తన ప్రేమను, తన రెస్పాన్సిబిలిటీని, తనకున్నటువంటి బాధ్యతను ఎందుకు పక్షిరాజుతో పోల్చాడు అంటే దానిలోని క్వాలిటీస్ ఏంటో మనం చూద్దాం. అందుకే ఈరోజు మనం నేర్చుకుంటున్న కొన్ని క్వాలిటీస్ ఆల్రెడీ చెప్పాము. వాటిని మీరందరూ వినండి, అనేకులకు పరిచయం చేయండి. సిస్టర్ ప్రసన్న యూట్యూబ్ ఛానల్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేకులకు షేర్ చేయండి. ప్రైజ్ ది లార్డ్. చదువుదాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో 31 చదువుకుంటాం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు, అలయక పరుగెత్తుతారు, పరుగెత్తుతారు, పరుగెత్తుతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డ, పరుగెత్తుతారు. ఈ యొక్క పక్షిరాజు ఏం చేస్తుందంటే అలసిపోకుండా కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు పరుగెత్తడం నేర్చుకుంటుందంట. ఇంకా వేగంగా, ఉన్నదానికంటే వేగంగా, ఉన్న వాటిని అధిగమించేటువంటి వేగంతో. సతికలు పడిపోవడానికి కాదు. అయ్యో వీళ్ళు ఇలా అన్నారే, అయ్యో వీళ్ళ డిస్కరేజ్ చేశారే నన్ను, వాళ్ళు అలా చెప్పారే, వీళ్ళు అలా చెప్పించారే, ఇక నేను చేయలేను, ఇంత అవమానం జరిగిన తర్వాత ఇంకా నేను ఏం చేయాలి అని చెప్పేసి ఎవరో అన్న మాటలు పట్టించుకొని, లేకపోతే ఎవరో మన కృంగదీశారని చెప్పేసి మన లక్ష్యాన్ని మర్చిపోయి ఆగిపోదు. పక్షిరాజు ఏం చేస్తుందంటే ఎవరేమన్నా, ఏం జరిగినా, సుడి గాలి రాని, పెద్ద తుఫాన్ రాని, భారీ వర్షాలు రాని, సముద్రాలే పొంగని, దాని వేగాన్ని పెంచుకుంటూ వెళ్ళిపోతుంది తప్ప తప్పించుకోవడానికి, అంతకంటే వేగంగా శక్తిని పొందుకుని వెళ్తుంది తప్ప అది ఎక్కడ సొమ్మసిల్లు ఆగిపోదండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సో మన జీవితంలో కూడా అనేక సార్లు కష్టాలు, శ్రమలు మన కృంగదీసి మనం ఉత్సాహంగా బయలుదేరుతున్నప్పుడు, అత్యుత్సాహంగా ముందుకెళ్తున్నప్పుడు, నువ్వు చదువుతావా, ఎగ్జామ్ రాద్దామని మనం ఫీజు కట్టడానికి వెళ్తా ఉంటాం, ఐఏఎస్ చదువుదాం అనుకుంటాం. ఈ లోపల వీళ్ళు అంటారు ఐఏఎస్ అంటే ఎంత టఫ్ అని నీకు తెలుసా, నీ మొహం, నువ్వు చదువుతావా, నీ చేతన అవుతుందా, నువ్వు అంత పెద్ద జాబ్ చేస్తావా, ఆఫ్టర్ ఆల్ ఇంటర్మీడియట్ తప్పినట్టు నీకు చేతన అవుద్దా అని చెప్పేసి ఎవరో వచ్చి మాట్లాడతారు. ఎంతో ఉత్సాహంగా పొంగుతున్నటువంటి ఉత్సాహంతో మనం వెళ్ళాలనుకుంటాం, ఇలా మాటలు వినగానే ఆగిపోతాం మనం. కానీ దేవుని బిడ్డ ఇక్కడ పక్షిరాజు అయితే ఏం చేస్తుందంటే, ప్రజలు ఆటంకపరుస్తుంటే, ప్రకృతి ఆటంకపరుస్తుంటే, తన మరి చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఆటంకపరుస్తూ ఉంటే ఇంకా అంతకంటే వేగంగా వెళ్తుందంట. దానికి ఉన్న ప్రధానమైన లక్షణం అదే. సుడిగాలు ఎదురు వస్తూ ఉంటే దానికంట వేగంగా వెళ్తుంది. సముద్ర తరంగాలు ఎగసిపడుతున్న దానికంటే వేగంగా వెళ్తుంది. వర్షం ధారాపాతం కురుస్తూ ఉంటే దానికి వేగంగా, దానికి వ్యతిరేకంగా వెళ్ళి మేఘాల పైన ఎగురుతూ ఉంటుంది. దానికి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే కష్టానికి విరుద్ధంగా, శ్రమకు విరుద్ధంగా, నిందకు విరుద్ధంగా అత్యంత వేగంగా వెళ్ళటం దాని పని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే మనం అలాగే చేయాలి. పక్షిరాజుకున్న క్వాలిటీస్ మన జీవితంలో కూడా ఉండాలి. ఇప్పుడు దేవుని బిడ్డ, నేను జక్కయ్య గురించి మీద చెప్పాలని ఆశపడుతున్నాను. జక్కయ్య గురించి మనందరికీ బాగా తెలుసు. జక్కయ్య
లూకాసు 19 అధ్యాయంలో యేసు ఎవరో చూడాలనుకున్నాడు. 1, 2, 3 వచ్చిన మనం చదువుకుంటే అనుకున్నాడు. అనుకున్నది తడవు ముందుకెళ్ళాడు. చాలా ఉత్సాహంగా వెళ్ళాడు. ఈరోజు యేసుప్రభుని ఎట్లా కలుసుకోవాలి, ఈరోజు ప్రార్థన చేయించుకోవాలి, ఆశీర్వాదం తీసుకోవాలి, ఖచ్చితంగా ఈరోజు కలవాలి అని వెళ్ళాడు. కానీ అక్కడికి వెళ్తే చుట్టూ జనసమూహం ఉన్నారు. అందరూ తనకంటే ఎత్తుగా ఉన్నటువంటి వాళ్ళే, అందరూ తనకంటే బలంగా ఉన్నటువంటి వాళ్ళే, అందరూ తనకంటే దేవునికి దగ్గరున్నటువంటి వాళ్ళే, తనకంటే అందరూ ఆయనకు బాగా తెలిసిన వాళ్ళే. తనే ఎప్పుడే వచ్చాడు, తను మాత్రం ఈరోజే వచ్చాడు. యేసు ప్రభుకి తనకు పరిచయం లేదు. అక్కడ వాళ్ళందరికీ పరిచయమే. ఏదో ఒక మీటింగ్లో కలుసుకుని ఉంటారు, ఏదో ఒక ప్రదేశంలో తెలుసుకుని ఉంటారు, ఏదో ఒక అద్భుతం మరి చేసి ఉంటాడు దేవుడు వాళ్ళకి. సో చాలా దగ్గరగా ఉన్నారు వాళ్ళందరూ. ఈయన ఒక్కడే దూరంగా ఉన్నాడు. వాళ్ళు అడ్డుబండలు నిలబడి ఉన్నారు. వాళ్ళు ఈయనకంటే ఎత్తైన వాళ్ళు, ఈయనకంటే బలమైనటువంటి వాళ్ళు కదా, ఈయనకంటే దగ్గర ఉన్నటువంటి వాళ్ళు కదా. సో ఇటువంటి వాళ్ళు అయితే ఇప్పుడు ఏం చేయాలి? యేసు ప్రభుని చూడకుండా వెళ్ళిపోవాలా? ఇంతమంది అడ్డుగా ఉన్నారే, ఇంతమంది అడ్డుబండ నిలబడి కనీసం జక్కయ్య వచ్చాడు, తీసుకుని పోయి ప్రార్థన చేపిద్దాం ఎవరికి లేదే. ఈ క్రైస్తవులు అంత ఇంతేనండి, వెళ్ళిపోదాం వెనక్కి అనుకుంటే ఈరోజు జక్కయ్య గురించి మనం చదువుకోవాల్సిన అవసరమే లేదు. ఎంతో పెద్ద ఆయనకు రావాల్సినటువంటి రివార్డ్ ఖచ్చితంగా దాన్ని కొలాప్స్ చేసుకునేవాడే, పోగొట్టుకునేవాడే. కానీ అక్కడ జరిగిన విషయం ఏంటంటే మనం చదువుదాం. లూకాసు 19 అధ్యాయం 1, 2 వచనం చదువుకుంటాం. ఆయన సంచరించుచు యెరికో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారును ధనవంతుడైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను. కానీ పొట్టివాడైనందున జనులు గుంపుగూడి ఉండుట వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండెను గనుక అతడు ముందుగా పరుగెత్తి, ప్రైజ్ హల్లెలూయా, ముందుగా పరుగెత్తుకుంటూ వెళ్ళిపోయాడంటండి. అది అతను చేసినటువంటి గొప్ప పని. ఇక్కడ ఒకళ్ళు అనుకోవచ్చు, దేవుడు ఎందుకు ఎంత పొట్టుడుగా పుట్టించాడు, నేను అందరికంటే పొడుగు ఉంటే ఎంత బాగుండేది వాళ్ళలాగా, దేవుడు నాకు ఎంత అన్యాయం చేశాడు. వెంటనే పరిగెత్తుకుంటే హాస్పిటల్కి వెళ్ళలేదు, ఆపరేషన్ చేయించుకొని పెద్దోళ్ళు అయిపోయిన ఎత్తు కావాలంటే ఏం చేయాలి? ఈ మధ్య ఒక అబ్బాయి అంటనే కాలేజ్ స్టూడెంట్, తను ఒక మంచి పొజిషన్లో ఉండాలని చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ ఎగతాళి చేస్తున్నారని, పొట్టిగా ఉన్నాడని ఎగతాళి చేస్తున్నారని, నేను పొడవవ్వాలని చెప్పేసి కాళ్ళు నరికించుకొని దానికి ఏదో సపోర్ట్ పెట్టించుకొని ఏదో పెద్ద టెక్నాలజీ అని చెప్పేసి పెద్దోడైపోవాలని, హైట్ పెరిగిపోవాలని చెప్పేసి అనుకున్నాడు. కానీ ఆపరేషన్ ఫెయిల్ అయిపోయి అతను పడిన బాధ అంతా ఇంత కాదు, ఏడుపు అంతా ఇంత కాదు. తల్లిదండ్రులకు తెలియకుండా ఆపరేషన్ చేయించుకున్నాడు. ఆ కాళ్ళ నొప్పులకి నిద్ర పట్టక దేవుని బిడ్డ ఎంత ఘోరను అనిపించాడు ఆ అబ్బాయి. మరి జక్కయ్య నేను కాస్త పొడుగు ఉంటే బాగుంటుంది అని ఫోన్ చేయాలి ఏ హాస్పిటల్కి, లేకపోతే ఎక్కడైనా ఆయుర్వేదంలో చేస్తారా లేకపోతే హోమియోపతిలో చేస్తారని పరిగెత్తలేదు. అంత హైట్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి తను పొందలేని వాటి గురించి ఏం ఆశపడలేదు ఆయన. దేవుని బిడ్డ తనకున్న లోపాన్ని బట్టి కృంగిపోలేదు. చూసిన వాళ్ళంతా ఏమంటారు, పొట్టోడు వచ్చాడు రా ఇక్కడికి అని. అతనికి ఎన్ని లోపాలని తెలుసా? అతను పాపి అని ముద్ర వేశాడు. ఊరందరూ పాపి 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 అంటారు. ఒక పక్క తన పాపం, రెండో పక్క తన లోపం, మూడో పక్కన దేవుని బిడ్డ చూడలేకపోతున్నాడంటే అధైర్యం కదా, చూడలేనేమన్న అధైర్యం, ఇంకో పక్కన ఇంకొక ప్రాబ్లం. ఈ విధంగా అతనికి అన్ని సమస్యలు ఉన్నాయి. అక్కడ అందరూ పాపి పాపి అని పిలుస్తూ ఉన్నారు. అతని జీవితంలో ప్రతి లోపాన్ని ఎత్తి చూపిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏం చేయాలి? వెనక్కి వెళ్ళిపోవాలి. కానీ అతను ఏం చేశాడంటే యేసు ఏ త్రోవలో వస్తున్నాడో చూసి ఆ త్రోవలో అందరికంటే ముందుగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి అక్కడ మేడి చెట్టు ఎక్కేసి కూర్చున్నాడు. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎస్ ప్రియ దేవుని బిడ్డ, ప్రజలు దూషిస్తున్నారని, ప్రజలు తనకి ఛాన్స్ ఇవ్వటం లేదని, ప్రజలు తనను మరి ఎలా చేయట్లేదని కృంగిపోలేదు, ఆగిపోలేదు. తనకున్నటువంటి లోపాన్ని బట్టి దేవుడు నాకు ఎందుకు ఇట్లా శిక్ష వేశాడు, ఎందుకు ఇలా పొట్టివాడిగా చేశాడు, దేవుడు ఎంత అన్యాయస్తుడు, దేవుడు ఎందుకు ఎంత ఏ విధంగా నన్ను చేశాడు, ఇంకొంచెం కలర్ ఇచ్చుంటే బాగుండేది కదా, ఇంకొంచెం అందం ఇచ్చుంటే బాగుండేది కదా, ఇంకొంచెం నాకు కొంచెం బాగా మంచి హెయిర్ ఇచ్చుంటే బాగుండేది కదా. చాలాసార్లు దేవుడి పడిపోతుంటాం మనం. దేవుడు అలా చేసుంటే బాగుండేది, దేవుడు ఇలా చేసుంటే బాగుండేది, పలానోళ్ళు అలా చేసుంటే బాగుండేది, పలానోళ్ళు ఇలా చేసుంటే బాగుండేది. సో మెనీ టైమ్స్ మనం అనుకుంటున్నాం, ఇతరులను బ్లేమ్ చేస్తున్నాం. వీఆర్ బ్లేమింగ్ అదర్స్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో ఇతరులు మనం బ్లేమ్ చేసుకుంటూ ఉన్నాం. కొన్నిసార్లు మనల్ని మనం బ్లేమ్ చేసుకుంటాం. నేను ఇంకొంచెం పొడవు ఉంటే బాగుండేది కదా, ఈ విధంగా బ్లేమ్ చేసుకుంటాం చాలాసార్లు. కానీ ఆయన ఇతరుని బ్లేమ్ చేయలేదు, దేవుడిని బ్లేమ్ చేయలేదు, తనను తాను బ్లేమ్ చేసుకోలేదు. కానీ ఏం చేయటం మొదలుపెట్టాడంటే పరిగెత్తడం నేర్చుకున్నాడు ఆయన. ప్రైజ్ హల్లెలూయా. మనుషుల మాటలు దాటి దేవుని బిడ్డ ఎగతాళి చేసే ప్రజల మధ్యలోంచి దాటి దూరంగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. అప్డేటెడ్గా ముందుకెళ్ళిపోయాడు. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. మన లోపానికి మించి మనం చదవాలి, మన లోపానికి మించి మనం ప్రార్థన చేయాలి, మన లోపానికి మించి
మన లోపానికి మించి మనం దేవుని స్తుతించాలి. మన లోపానికి మించి గొప్ప స్థాయిలో మనం ఉండాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఒక జడ్జి నేను చూశాను. ఆయన ఎంత ఉంటాడంటే కరెక్ట్గా 3 అడుగులు 4 అడుగులు ఉంటాడు అంతే. మేము ఒక మీటింగ్కి వెళ్తే ఆ మీటింగ్కి వచ్చాడు. వచ్చినప్పుడు ఆయన భార్య, ఆయన పిల్లలు 4 వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళ చుట్టూ పెద్ద సెక్యూరిటీ ఉంది. చాలా పొట్టిగా ఉన్నాడు ఆయన. కోట్ వేసుకుంటే ఎవరోలా అనుకున్నాను నేను. చాలామంది మీటింగ్కి వస్తారు కదా, ఎవరోలా అనుకున్నాను నేను. కానీ ఆయన చరిత్ర చెప్తా ఉన్నారు. ఎవరు అంటే కసబ్ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. బాంబే బ్లాస్టింగ్లో మరి అనేక మందిని చంపేసినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, ఉగ్రవాది. అతనికి ఉరిశిక్ష చేయడానికి ఏ జడ్జి ముందుకు రాలేదు. ఏ జడ్జి ముందుకు రావాలా. అందరూ కూడా మంచి మంచి ఆజానుబాకులు, గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా అతను కరెక్ట్గా ఉరిశిక్ష చేసే రోజు, ఆయనకు శిక్ష వేసే రోజు, ఆర్గ్యుమెంట్ జరుగుతున్న టైంలో అందరూ లీవ్ పెట్టేసి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. 5-6 మంది జడ్జిలు అట్లనే వెళ్ళిపోయారు. చివరికి ఈయన వచ్చాడు. కసబ్ను చూశాడు. ఆయనకు అర్థమైపోయింది, ఇతను కానీ శిక్ష వేస్తే ఇతను తరపునటువంటి వాళ్ళందరూ ఉగ్రవాదులందరూ నా మీద పడతారు, నా ఫ్యామిలీ మీద పడతారు. ఖచ్చితంగా ఇతనికి శిక్ష వేశానంటే నా మీద పడిపోతారు. ఇక 24 అవర్స్ నా కుటుంబం చాలా కస్టడీలో ఉండిపోవాలి. ఏం చేయాలని ఆలోచించి తర్జన భర్జన పడిపోయి డేర్ అండ్ డాష్గా ఆయన జడ్జిమెంట్ రాసేసాడు. ఇతను ఉరి శిక్ష అని చెప్పేసి రాసేసాడు. సో అప్పటి నుంచి ప్రభుత్వమే ఆయనకున్న డేర్ డాషింగ్ పవర్ని బట్టి మరి ప్రతి సంవత్సరం అతని కోసం కొన్ని కోట్లు వెచ్చించి, ఇంత మంచి ధైర్యం గల జడ్జి మనకు అవసరం అని చెప్పేసి కొన్ని కోట్లు వెచ్చించి అతను సెక్యూరిటీ ఎక్స్టెండ్ చేసి, సెక్యూరిటీ పెద్దది చేసి అతని చుట్టూ మరి బ్లాక్ డ్రెస్ వేసుకున్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి పెట్టి కాపాడుకుంటూ వస్తూ ఉన్నారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చూస్తే ఇంతే ఉన్నాడు ఆయన, కానీ ఆయన ఇచ్చిన తీర్పు ఎంత గొప్పది తెలుసా. అందరూ పొట్టి జడ్జి అనేవాళ్ళు, కానీ ఇప్పుడు ధైర్యం గల జడ్జి అని చెప్తున్నారు, గొప్ప జడ్జి అని చెప్తున్నారు. ఆయన చేసినటువంటి సాహసాన్ని బట్టి, వస్తున్న ప్రమాదానికి ఖాతరు చేయకుండా, వస్తున్న సవాళ్ళు ఖాతరు చేయకుండా, వస్తున్నటువంటి పెను సవాళ్ళను, ఫోన్లు చాలా వస్తున్నాయి, ఇదిగో నీ కుటుంబం మా చేతిలో ఉంది, జాగ్రత్త, నువ్వు కానీ జడ్జిమెంట్ ఇచ్చావా అయిపోతామని భయంకరమైన ఫోన్స్ కాల్స్ వస్తున్నాయి. అయినా అన్నిటిని ఖాతరు చేయకుండా ఒక వ్యక్తికి జడ్జిమెంట్ ఇచ్చి పనిష్మెంట్ వేయడం అంటే ఆ వ్యక్తికి వేసిన దాన్ని బట్టి అతను గొప్పని చేశారు. అంత డేర్గా డాష్గా ఇచ్చినటువంటి ఆ గొప్ప జడ్జిమెంట్ని బట్టి అతను గొప్పోడు అయిపోయాడు. అప్పుడు ఇంకా అందరి దృష్టిలో ఒక హీరో అయిపోయాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డ ఏదైనా గొప్ప సవాల్ తీసుకోవడానికి వచ్చినప్పుడు, కొన్నిసార్లు మన జీవితంలో చేయలేని పనులు చేయాల్సి వచ్చినప్పుడు, ఆటంకాల మధ్యలో నడవాల్సి వచ్చినప్పుడు, సవాళ్ళ మధ్యలో నడవాల్సి వచ్చినప్పుడు, ఎప్పుడైతే మనం ముందుగా పరిగెత్తుతామో, మన లోపాలు దాటి, మనకున్నటువంటి సవాళ్ళు దాటి, మనకున్న కష్టాలు దాటి, ఎందుకంటే ఎప్పుడైతే మనం ముందుకు స్టెప్ తీసుకుంటామో ఆ రోజు మన పేరు మారిపోద్ది, ఆ రోజు మన స్థితి మారిపోద్ది, ఆ రోజు మన యొక్క గతం మారిపోద్ది, ఆ రోజు మన జీవితంలో ఉన్నటువంటి ప్రతి పరిస్థితులు మారిపోతాయి, ప్రజల యొక్క బిరుదులు మారిపోతాయి మన జీవితంలో. అతను ముందుగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు కదా. వెళ్ళిపోయినప్పుడు ఏం జరిగింది అంటే యేసు వచ్చి ఎగ్జాక్ట్లీ అక్కడే ఆగాడు. ఆయనకు కావాల్సిన వాళ్ళు ఎవరు అంటే తనకున్న లోపం చూసి ఆగిపోకుండా, తన చుట్టూ ఉన్న ప్రజలు మాట్లాడుతున్న మాటలు చూసి ఆగిపోకుండా, తన చుట్టూ ఉన్నటువంటి తన గతాన్ని బట్టి ఆగిపోకుండా, దేవుని బట్టి ఎవరైతే ముందుకు దూసుకుని వెళ్తారు దేవుని దగ్గరికి, తన పాపాలను ఒప్పుకోవడానికి, తన స్థితిని విడిచిపెట్టడానికి, తన బ్రతుకుని బాగు చేసుకోవడానికి ఎవరైతే యేసు దగ్గర ముందుగా వస్తారో వారిని చూస్తున్నాడు యేసయ్య. ఈరోజు ఒకవేళ నీ పాపాన్ని బట్టో, నీ శాపాన్ని బట్టో, నీ గతాన్ని బట్టో, నీ చుట్టూన్న ప్రజలు మాట్లాడుతున్న వికృతమైన మాటలను బట్టో, నీ చుట్టూన్న ప్రజలు నేను చేసినటువంటి హేళన బట్టో కృంగిపోయి, చదవకుండా ఆగిపోయి, లేకపోతే జాబ్ చేయకుండా ఆగిపోయి, నీ జీవితంలో నువ్వు చేరుకోవాల్సిన లక్ష్యాన్ని చేరకుండా ఆగిపోయి అక్కడే ఉన్నావేమో. నన్ను చూసి అందరూ ఎగతాళి చేస్తున్నారు, నన్ను చూసి అందరూ ఏదో అంటున్నారు, దేవుని బిడ్డ వాళ్ళ మాటలు బట్టి నువ్వు ఆగిపోయి ఉంటావేమో. ఒకళ్ళు ఆగిపోతే నీ జీవితం అంతే. కానీ దేవుడికి ఎవరు కావాలంటే లక్ష్యాలు ఛేదించుకుంటూ, ప్రజలు ఏం మాట్లాడుతున్నా, లోకంలో ఎంతమంది ఏమంటున్నా, తన గతం ఏం చెబుతున్నా పట్టించుకోండి. ఎవరైతే ముందుకు వస్తారో వారందరినీ ఘనపరచడానికి, వారిని లేవనెత్తడానికి, వారిని గొప్ప చేయడానికి, గొప్ప బిరుదు ఇవ్వడానికి, గొప్ప పేరు ఇవ్వడానికి, వారి స్థితిని మార్చడానికి, వారి గృహాన్ని మార్చడానికి దేవుడే స్వయంగా ఇంటికి రావాలని ఆశపడుతూ ఉన్నాడు. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు అడగకపోయినా నీలో ఉన్న డేర్ ప్రభు చూస్తున్నాడు. నువ్వు అడగకపోయినా నీలో ఉన్నటువంటి ఉత్సాహం ప్రభు చూస్తూ ఉన్నాడు. నువ్వు అడగకపోయినా నీ జీవిత లక్ష్యాన్ని చేరుకున్నటువంటి ఆ గొప్ప ఆకాంక్ష దేవుడు చూస్తూ ఉన్నాడు. సో ప్రియ దేవుని బిడ్డ జక్కయ్య తనను పిలవాలని కానీ, తన ఇంటికి రావాలని కానీ ఒక్కరోజు కూడా దేవుని గురించి ఆలోచించాడు ఆయన. కానీ తన పని చేశాడు, పరిగెత్తుకుంటూ వచ్చేసాడు. యేసును చూడాలనుకున్నాడు అంతే. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అక్కడ ప్రజలు అంతు చూడాలనుకోలేదు. ఎవరెవరైతే మరి హేళన చేస్తున్నారో వాళ్ళు అంతు చూడాలనుకోలేదు. చాలామంది ఏం చేస్తారు తెలుసా, ప్రజలు ఏమనంటే వాళ్ళు అంతు చూడాలనుకుంటారు. చూడాల్సింది వాళ్ళంతు కాదు, నీ లక్ష్యపు అంతు చూడాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నీ పరుగు యొక్క అంతు చూడాలి, నీ స్టడీ యొక్క అంతు చూడాలి, నీ గేమ్ యొక్క అంతు చూడాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఒక ఆయన కాళ్ళు చేతులేని ఆయన మరి ఈతలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాడు. కాళ్ళు చేతులేవు ఆయనకి,
కానీ ఈతలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాడు. నేను ఈత కొట్టాలి, మరి గిఫ్ట్ కొట్టాలి. ఎంత వేగంగా ఈత కొడుతున్నాడంటే ఆయన నాకు చూసి అనిపించింది. అందరు నవ్వుతున్నారు. ఆయన చేపలాగా అయిపోయి కొడుతున్నట్టున్నాడు. అందరు నవ్వుతున్నారు, కానీ ఎవ్వరు మాట్లాడలేదండి. తన పాటి తన గురి వద్దకు లక్ష్య వద్దకు పరిగెత్తుకుంటూ పోతూనే ఉన్నాడు. నిక్ విజయోస్ మనకు తెలుసు. ఆయన పుట్టినప్పుడు ఎంతోమంది ఎగతాళి చేశారు. తల్లిదండ్రులు కూడా అతను చూడడానికి రాలే. వాళ్ళ అమ్మ అయితే 3 నెలలు ముట్టుకోలేదంట ఆ ఇబ్బంది చూసి, నిక్ విజయోస్ని చూసి. చివరికి అతను జ్వరం వచ్చేసేసి ఐస్ బాక్స్లో పెట్టాల్సిన పరిస్థితి వచ్చేసింది. బాగా జ్వరం వచ్చేసి వీడు చచ్చిపోతే బాగుండు అనుకున్నారు అప్పుడు వాళ్ళు, కానీ అప్పుడు చచ్చిపోలేదు. ప్రియ దేవుని బిడ్డ చూడడానికి ఒక వింత ఆకారంలో ఉన్నటువంటి బిడ్డను ఎవరికైనా చూపించాలంటే సిగ్గుపడిపోయాడు వాళ్ళందరూ. అటువంటి క్రూరమైన పరిస్థితుల మధ్యలో నిక్ విజయోస్ పెరిగాడు. కానీ ఈ రోజున ప్రపంచమే తలెత్తుకొని చూడగలిగేంత గొప్ప స్థాయిలో ఉన్నాడు. కాళ్ళు లేవు, చేతులు లేవు ఆయనకి. మొండెం లాంటి వాడు. ఏ మ్యాన్ వితౌట్ లింక్స్ అనేటువంటి ఒక యూట్యూబ్ ఛానల్లో ఉంటాడు ఆయన, ఒక వెబ్సైట్లో ఉంటాడు. సో ప్రియ దేవుని బిడ్డ చూస్తే ఎంత భయంకరంగా ఉంటుందంటే ఆయన రూపం. కానీ ఎవ్వరు మాటలు పట్టించుకోలేదు. తన యొక్క లక్ష్యంలో పరిగెత్తడం ప్రారంభించాడు. చేతులు లేకుండా బ్రష్ ఎలా చేయాలి, చేతులు లేకుండా టైపింగ్ ఎలా చేయాలి, ఉన్న చిన్న కాళ్ళతోటి 2 ఫింగర్స్ ఉంటాయి ఆయనకి. ఆ 2 ఫింగర్స్ తోటి ఎలా టైపింగ్ చేయాలి, ఎలా చేయాలి, తన వెహికల్ ఎలా నడుపుకోవాలి, వీటిపైన ఫోకస్ చేశాడు తప్ప ఇంకా దేని మీద ఫోకస్ చేయలేదు. పరిగెత్తాడు తన యొక్క పనిలో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. అలసిపోలేదు, సొమ్మసి వెళ్ళిపోలేదు. నేనేం చేయాలో, నా శక్తికి మించి నేనేం చేయాలో పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఇప్పుడు ప్రపంచం అంతా చూస్తున్నారు. మా దేశం రా, మా ఇంటికి రా. ఎంతో గొప్ప దేశాధికారులు కూడా ఆయన తట్టు తిరిగి ఆయన ప్రసంగాలు వింటూ ఉన్నారు. మోటివేషన్ చేసే మాటలు, క్రీస్తులో నుంచి చెప్పే మాటలు వింటున్నప్పుడు అందరూ కళ్ళనీళ్ళు గారుస్తూ ఉన్నారు. ఎంతోమంది చేతులు కాళ్ళు వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్ అయ్యాడు. అందుకే ప్రియ దేవుని బట్టి ఈ రోజున నీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ లోపాన్ని బట్టు, నీ గతాన్ని బట్టు, నీకున్నటువంటి భయంకరమైనటువంటి పరిస్థితిని బట్టి ఎవరైనా ఏదైనా ఒకవేళ అంటే ఆగిపోయావా, కృంగిపోయి అక్కడ నిలబడిపోయి దిక్కులు పెక్కటిలు అలాగే ఏడుస్తూ గుండెలు బాదుకుంటున్నావా? నో. పక్షిరాజు ఏం చేస్తంటే అలసిపోకుండా పరిగెత్తుతుందంట పైకి. దేవుని బట్టి లక్ష్యం వైపు చూస్తూ కానీ ఈ ప్రజలు ఏమంటున్నారు, ఆ ప్రజలు ఏమంటున్నారు, వాళ్ళే మాట్లాడుకున్నారు, వీళ్ళే మాట్లాడుకున్నారు, అస్సలు విందాను. లక్ష్యం వైపే పరిగెత్తుకుంటా. ఈ సంస్థ ఇది ఫినిష్ చేయాలి, ఇది చేయాలంతే. ఎప్పుడైతే ఆ విధంగా పరిగెత్తుకుంటూ వెళ్తా ఉందో అద్భుతం, ఆశ్చర్యకరం జరిగింది. ప్రియ దేవుని బిడ్డ దేవుడే వచ్చి నిలబడ్డాడు అక్కడ. ప్రైజ్ హల్లెలూయా. మనం పరిగెత్తుతున్నప్పుడు మనకి ఏది అవసరమో, మనకి ఏది కావాలో మన కాళ్ళ ముందుకు దేవుడు తీసి పెట్టబోతూ ఉన్నాడు. దేవుడిని నువ్వు ఎక్కడ వెతికితే దొరకడు. నీ పనిలో, నువ్వు లక్ష్యంలో, నువ్వు చేసే పనిలో నువ్వు ముందుకు దూసుకొని వెళుతున్నప్పుడు ఆ లక్ష్యం దగ్గర దేవుడు ఉంటాడు ఖచ్చితంగా. ప్రైజ్ హల్లెలూయా. దేవుడికి ఇచ్చినటువంటి డ్యూటీలో, దేవుడికి ఇచ్చిన పనిలో, దేవుడికి ఇచ్చినటువంటి ఆ గొప్ప కర్తవ్యంలో అక్కడే ఉంటాడు దేవుడు. నువ్వు ఇక్కడెక్కడ వెతికితే అయిపోయే పని కాదు అది. సో జక్కయ్య పరిగెత్తుకుంటూ వెళ్ళి పైకి ఎక్కి కూర్చొని చూస్తూ ఉన్నాడు. దేవుడు అక్కడికి వచ్చి ఆగాడు. ఆ జక్కయ్య కోసం వచ్చి ఆగాడు అక్కడ. ప్రైజ్ హల్లెలూయా. మరి శిష్యులు అని ఉంటారు, అయ్యా నెక్స్ట్ మన మీటింగ్ ఉంది, త్వరగా వెళ్ళాలి మనం. వాళ్ళంతా మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అక్కడ చాలామంది మరి కుంటి వాళ్ళు, గుడ్డి వాళ్ళు, మోగోళ్ళు ఉన్నారు, మన స్వస్థపరచిన వాళ్ళు చాలామంది ఉన్నారు. పదండి అయ్యా, ఇక్కడెక్కడ ఆగొద్దయ్యా అని ఉంటారు కదా. ఈ జనాలు మీద పడిపోతున్నారు, ఇంకా ఆగితే కుదరదయ్యా, పదండి, ఇక్కడెక్కడ ఆగే స్పాట్ లేదు, పలానా దగ్గరికి వెళ్ళాలి, పలానా ఊరు వెళ్ళాలి అని చెప్పేసి ఒకవేళ మరి శిష్యులు ఆయనక మరి మీటింగ్ ప్లాన్ చెప్పి ఉంటారు. కానీ వాళ్ళ ప్లాన్లన్నీ పక్కన పెట్టాడు, వాళ్ళ ఆలోచనలన్నీ పక్కన పెట్టాడు. ఆయనే వచ్చి నిలబడ్డాడు అక్కడ. ప్రైజ్ హల్లెలూయా. జక్కయ్య తన లోపాన్ని చూసి నేను ఎందుకు ఇలా పుట్టానని అనుకుంటే, ఈ ప్రజలు నన్ను ఎందుకు ఇలా అంటున్నారని వాళ్ళ గురించి ఆలోచిస్తే, అయ్యో నా గతం, నా పాపం, నా జీవితం అని గతాన్ని గురించి ఆలోచిస్తే ఒక్క అడుగు కూడా ముందుకేసేవాడు కాదు. నీ గతం ఎంత చెడ్డదైనా, నీ చుట్టూ ఉన్న ప్రజలు నీ గురించి ఎంత చెడ్డగా మాట్లాడుతున్నా, ప్రియ దేవుని బిడ్డ నువ్వెంత లోపం గల వ్యక్తివైనా, శరీర ప్రకారం, మానసిక ప్రకారం, ఒకవేళ సాక్ష్యపరంగా ఒకవేళ నువ్వు ఎంత లోపం కలిగిన వాడవైనా యేసు యొద్దకు పరిగెత్తుకుని రావటం నువ్వు నేర్చుకుంటే, యేసు యొద్దకు రావటం నువ్వు నేర్చుకుంటే, నీ పాపాన్ని పరిహరించి, నీ జీవితాన్ని క్రొత్తదిగా చేసి, నీ చుట్టూ ఉన్నటువంటి గొప్ప వాళ్ళకి అందరికంటే, నీ చుట్టూ బాగున్న వాళ్ళందరికంటే, నీ చుట్టూ ఉన్నటువంటి అన్నీ కలిగిన వాళ్ళందరికంటే కూడా ఏమీ లేకపోయినా సరే నీ జీవితాన్ని అందరికీ కూడా ఒక ఉన్నతమైన పాఠంగా దేవుడు చేయబోతున్నాడు. వారందరూ దేవుడిని ఆశీర్వదించబోతూ ఉన్నాడు. ప్రైజ్ హల్లెలూయా. నిన్ను లక్ష్య పెట్టకుండా, నిన్ను నిర్లక్ష్యం చూసిన ప్రజలందరి ముందు ఒక లక్ష్య పెట్టే వ్యక్తిగా చేయబోతున్నాడు. వాళ్ళు మాత్రమే కాదు, తరతరాలు, యుగాలు, భూమి ఉన్నంత వరకు జక్కయ్యను లక్ష్య పెట్టే వ్యక్తిగా దేవుడు చేశాడు. ప్రైజ్ హల్లెలూయా. యేసు ఆగి తీసుకొని కిందికి వచ్చాడు. జక్కయ్య పేరు పెట్టి పిలిచాడు. జక్కయ్య త్వరగా దిగిరా, నేను మీ ఇంటికి వస్తానన్నాడు. నా ఇంటికే ప్రభువా, నేనా ప్రభువా? ఎస్, నీ ఇంటికే రావాలనుకుంటున్నాను. ప్రైజ్ హల్లెలూయా. నువ్వు ఇన్ని సవాళ్ళు ఎదుర్కొని నా కోసం వచ్చావు కాబట్టి ఈరోజు ఎంతమంది ఎవరేమన్నా నేను నీ కోసం రావాలనుకుంటూ ఉన్నాను. ప్రైజ్ హల్లెలూయా. ఎవరేమన్నా దేవుని కోసం వస్తావా?
దేవుడు కూడా అంతే, నీ కోసం వస్తాడు, ఖచ్చితంగా నీ ఇంటికి వస్తాడు ఆయన. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చాలామంది బైబిల్ సంకన పెట్టుకొని కనబడకుండా వస్తారు. మేము దేవుడు నమ్ముకున్నామంటే చుట్టుపక్కల ఎవరు అనుకుంటారేమో, అందుకని బైబిల్ కనబడకుండా వస్తున్నాం సిస్టర్. మీరు మా ఇంటికి రావద్దు సిస్టర్ ప్లీజ్, ఎందుకంటే మా వాళ్ళు చూస్తే అమ్మో యేసుప్రభు నమ్ముకున్నారా, పలానా కులం వాళ్ళు వీళ్ళు, పలానా ఆ జాతి ఈ జాతి అంటారు, కాబట్టి వద్దు సిస్టర్, మేము చెప్పినప్పుడే రండి. ఎంత యేసుప్రభుని ఎంత దాచిపెడతారంటే ప్రియ దేవుని బిడ్డ, ఇంత పెద్ద వెలుగుని, ఇంత గొప్ప మహిమని మా వాళ్ళు ఏమైనా అనుకుంటారు. ప్రియ దేవుడు ఈ విధంగా చెప్పి రహస్య క్రైస్తవులు ఉండటానికి. నేను ఒకసారి క్యాలెండర్ ఇచ్చాను మన చర్చికి వచ్చే వాళ్ళకి, దానిని ఒక కింద పెట్టేసి దాని మీద ఇంకో క్యాలెండర్ పెట్టేశారు. ఇదేంటి అని అంటే, మేము ఇదే చదువుకుంటాం సిస్టర్, కాకపోతే ఎవరైనా వచ్చినప్పుడు దీన్ని చూసి మేము మతం మారేమనుకుంటారేమో, అందుకోసం దీన్ని పెట్టేశాం సిస్టర్. ఓ జ్యువెలరీ క్యాలెండర్ పెట్టేశారు దాని మీద. ఏంటన్నా దేవుడి క్యాలెండర్ మీద అది పెట్టేశారంటే అలా చెప్తున్నాడు. మాకు తెలుసు సిస్టర్ దేవుడు మమ్మల్ని రక్షించాడని, మాకు తెలుసు సిస్టర్ దేవుడు మమ్మల్ని ఆస్వాదించాడని. ఒకప్పుడు మా ఊర్లో అందరూ మమ్మల్ని వదిలేసినప్పుడు యేసుప్రభు నమ్ముకున్న తర్వాత మా వ్యాపారం మరలా అభివృద్ధి చెందిందని, మా జీవితం మరలా బాగుపడిందని మాకు బాగా తెలుసు. కానీ ప్రజలేమనుకుంటారో అని ఇది పెట్టేశాం సిస్టర్. చాలాసార్లు మనం ఇలా మాట్లాడుతుంటాం, ఇంత పెద్ద వెలుగుని, ఇంత గొప్ప దేవుడిని మూసేలా చూస్తూ ఉన్నాం మన జీవితంలో. దేవుడు అందుకే నీ ఆశీర్వాదం మూసివేయబడుతుంది, నీ దీవెన మూసివేయబడతావు. కానీ దేవుడు పిలుస్తూ ఉన్నాడు ఈరోజు, జక్కయ్యా నువ్వు రహస్యంగా కూర్చోవడం కాదు, రాపోదాం. తీసుకొని పోయాడు, జక్కయ్యకు మంచి పేరు పెట్టాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. జక్కయ్య పేరుని దేవుని పేరుగా, అబ్రహాము పేరుగా మార్చున్నాడు. అబ్రహాం వంశావళిలో అతని పేరు చేర్చాడు. అంతేకాదు దేవుని కుమారుడిగా అతను చిత్రీకరించాడు, విశ్వాస వీరుడిగా చేశాడు, ఆ ఇంటి రక్షణ గృహంగా చేసుకున్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎన్ని రకాల ఆశీర్వాదాలు దేవుడు ఇచ్చాడు. అందుకే ఆగిపోకుండా, ప్రజలు ఏదో అనుకుంటున్నారు, లోకం ఏదో అనుకుంటున్నావు, ఆగిపోకుండా ఎప్పుడైతే సాగిపోతావో నిశ్చయంగా దేవుడిని ఆశీర్వదించబోతూ ఉన్నాడు, నిశ్చయంగా నేను గొప్ప చేయబోతున్నాడు దేవుడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నేను దావీదు గురించి కూడా చెప్పాలి. గొలియాతు దావీదు యుద్ధం జరుగుతున్నప్పుడు, ఈ రోజున నువ్వు నా చేతులు చచ్చిపోతావు, నీ పని అయిపోయింది, ఇంత చిన్నోడివి నా మీద యుద్ధానికి వస్తున్నావా అని చెప్పేసి గొలియాతు చాలా శాపాలు పెడతా ఉంటే, ప్రియ దేవుని బిడ్డ దావీదు అంట, దేవుడి రోజు నిన్ను నా చేతికి అప్పగించబోతున్నాడు, యుద్ధం యెహోవాదే అని చెప్పేసి త్వరగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. 17:38 మనం చూస్తాం. 17:48 చదువుకుంటే, మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 48 మనం చదువుకుంటే, ఆ ఫిలిష్తీయుడు లేచి దావీదును కలియుటకై అతనికి ఎదురుగా పోగా, దావీదు వారిని ఎదుర్కొనుటకు సైన్యము తట్టు త్వరగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడంట, సైన్యం వైపుకి వెళ్ళిపోయాడంట. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. త్వరగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. చూస్తేనే యుద్ధం చాలా భయంకరమైన యుద్ధం అది. తన దగ్గర ఆయుధం లేదు, తన దగ్గర మరి ఎక్స్పీరియన్స్ లేదు, తనకు యుద్ధం అంటే తెలియదు, తనకు ఏమాత్రం కూడా ఇటువంటి మరి ఎదురు పోరాడేటువంటి పరిస్థితి అతనికి తెలియదు. ఎప్పుడు ఎవరితో పోరాడలేదు ఆయన. సింహంతో పోరాడిన అనుభవం అంతే తప్ప మనుషులతో, ఇటువంటి యోధులతో ఎప్పుడు పోరాడలేదు. కవచం ఉన్న ఒక వ్యక్తితో, నేతగాని దోనెంత మరి ఆయుధం గల ఒక వ్యక్తితో పోరాటం అంటే దావీదుకు తెలియదు. అసలు తెలియని పోరాటం వచ్చినప్పుడు, తెలియని కష్టం వచ్చినప్పుడు, తెలియని శ్రమ వచ్చినప్పుడు, తెలియనటువంటి సవాలు ఎదురైనప్పుడు మనమైతే ఏం చేస్తాం? వెనక్కి బారిపోతాం. 2 రోజులు ఆగే ఛాన్స్ ఇవ్వు, 2 రోజుల తర్వాత నేను యుద్ధంలో సిద్ధపడి వస్తానని చెప్తాం. 3 రోజులు టైం ఇవ్వండి, నేను మళ్ళీ వస్తానని చెప్తాం. ఇమ్మీడియట్గా మనకి ఎగ్జామ్ వచ్చి దానికి ఎదురుగా పెట్టడానికి ఏం చేస్తాం? ఒక 1 రోజులు టైం ఇవ్వండి, చదువుకుని వస్తానని చెప్తాం. కానీ దావీదు ఏం చేశాడంటే ముందుగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడంట. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. తన దగ్గర ఏముందో అది తీసుకుని యుద్ధానికి వెళ్ళిపోయాడు. అంతే, చిన్న ఒడిసెలు ఉంది ఆయన దగ్గర, అంతే. ఆ ఒడిసెలతో యుద్ధం చేయడానికి వెళ్ళిపోతూ ఉన్నాడు. దాంట్లో రాయి పెట్టి, ఎట్లో రాయి తీసుకొని దాంట్లో రాయి పెట్టి తిప్పి కొట్టి చేశాడు. యుద్ధం గెలిచాడు తన దగ్గర ఉన్న దానితోటి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. యుద్ధానికి ముందుగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. భయపడలేదు. అందరూ భయపడుతున్నారు, అనుభవం వాళ్ళు భయపడుతున్నారు, అభిషేకించబడిన వాళ్ళు, రాజుగా ఉన్నటువంటి సౌలు భయపడుతున్నాడు. కానీ దేవుని బిడ్డ దావీదు మాత్రం చిన్నవాడే అయినా భయపడలేదు, ముందుగా వెళ్ళాడు. కాబట్టి అతని కోసం దేవుడు ముందుగా వచ్చాడు. దేవుడు అతని కోసం ముందుగా పరిగెత్తుకుంటూ వచ్చి దేవుని బిడ్డ దేవుడు యుద్ధం చేసి మరి దావీదుకు జయం ఇచ్చాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డ, ఒకవేళ నువ్వు అనుకున్న గడిలో నీకు అవకాశం వచ్చిందనుకో, అనుకున్న గడిలో నీకు సవాలు వచ్చిందనుకో, అనుకున్న గడియలో నీ జీవితంలో ఒక పెను తుఫాను చెలరేగిందనుకో, అనుకున్న గడియలో నీ జీవితంలో భయంకరమైనటువంటి మరి యుద్ధం పోరాటం వచ్చిందనుకో, వెనుదిరగకు, ముందుకు సాగిపో, పరిగెత్తుకుంటూ వెళ్ళిపో. పక్షిరాజుకు అనుకోకుండా యుద్ధం వచ్చినా, అనుకోకుండా పోరాటం వచ్చినా, అనుకోకుండా తుఫాను వచ్చినా, అనుకోకుండా సుడిగుండం వచ్చినా, అనుకోకుండా భూకంపం వచ్చినా, ఏమన్నా రాని అది దూసుకొని ముందుకు వెళ్ళిపోతా తప్ప పరిగెత్తుకుంటా వెనక్కి తిరిగేటువంటి చరిత్ర, పరిగెత్తుకుని ముందుకెళ్ళే చరిత్ర తప్ప వెనక్కి తిరిగి వచ్చే చరిత్ర పక్షిరాజు యొక్క జీవితంలో లేదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డ, మనకి ఎటువంటి పరిస్థితి వచ్చినా ముందుకు దూసుకొని పోయే పరిస్థితి మన జీవితంలో కావాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ఒకసారి అలెగ్జాండర్ యుద్ధం బాగా జరుగుతాం,
సైన్యం బాగా యుద్ధం చేస్తున్నారు, హోరీగా యుద్ధం చేస్తూ ఉన్నారు. అలెగ్జాండర్ సైన్యంలోంచి ఒక ఆయన పరిగెత్తుకుంటూ వెనక్కి వస్తున్నాడు. అలెగ్జాండర్ సైన్యంలోంచి ఒక సైనికుడు పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నాడు వెనక్కి. అట్లా టైంలో అలెగ్జాండర్ తను ఆపి అన్నాడంట, హూ ఆర్ యూ, ఎందుకు పరిగెత్తుకు వస్తున్నావు, వై ఆర్ యూ కమింగ్ బ్యాక్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ అన్నాడు. ఈ బ్యాటిల్ ఫీల్డ్ నుంచి వెనక్కి ఎందుకు వస్తున్నావు అని అంటే అతను చెప్పాడు, అయ్యా యుద్ధం ముమ్మరంగా జరుగుతుంది అయ్యా, నా వల్ల కావట్లేదు అయ్యా అన్నాడు. ఏ పేరు అన్నాడంట, నా పేరు అలెగ్జాండర్ అన్నాడంట. వెంటనే అలెగ్జాండర్ అలర్ట్ అయిపోయి, అలెగ్జాండర్ నా పేరు పెట్టుకొని నువ్వు యుద్ధం నుంచి వెనక్కి తిరిగి వస్తావా? ఈ అలెగ్జాండర్ వెనక్కి తిరిగి రాట ఎప్పుడు కూడా చేత కాదు. వేరే మరణం అన్న పొందుతాడు కానీ వెనకకు వెన్ను మాత్రం చూపడు. నా పేరు పెట్టుకుని వెనక్కి తిరిగి వస్తావా? నా పేరు పెట్టుకొని యుద్ధంలోంచి వెనక్కి తిరిగి పారిపోయి వస్తావా? నీ పేరన్నా మార్చుకో, లేదా నీ బతుకన్నా మార్చుకో పో అన్నాడంట. ప్రైజ్ హల్లెలూయా. సో వెంటనే అతను మళ్ళీ ఆ మాట విన్న తర్వాత పరిగెత్తుకుంటూ మళ్ళీ యుద్ధంలోకి వెళ్ళాడు, వీరోచితంగా పోరాడాడు, జయాన్ని పొందుకున్నాడు. ప్రైజ్ హల్లెలూయా. ఎస్ ప్రియ దేవుని బిడ్డ, మనము దేవుని పిల్లలం, ఓటమి లేని దేవుని పిల్లలం. ఎన్ని కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, అవమానాలు వచ్చినా యేసు వెనుదిరిగి చూడలేదు. ఎంతమంది ప్రజలు దేశం అంతా వ్యతిరేకమైపోయి, ఒక పక్కన శాస్త్రులు పరిచయులు, ఒక ప్రక్కన ఇంకో కొంతమంది మరి వ్యతిరేకమైపోయి ఎంతమంది ఓడించాలని చూసిన ఆయన ప్రతి ఎగ్జామ్లో కూడా అంత నబ్బురపరుస్తూ ముందుకెళ్ళాడు తప్ప ఆయన ఓడిపోయి వెనక్కి తిరిగి రాలేదు. ఆ సిలువను చూసి, ఆ భయంకరమైనటువంటి పోరాటాన్ని చూసి, ఆ భయంకరమైన యుద్ధాన్ని చూసి, అయ్యో నేను ఈ సిలువను మోయగలనా, నేను ఈ యొక్క మరణపు యాతన తట్టుకోగలనా, ఇన్ని రకాల సమస్యలు, ఈ ఉమ్మి వేతలు తట్టుకోగలనా, ఇన్ని రకాల సమస్యలు తట్టుకోగలనా, అయ్యో నా చేత కాదు అని చెప్పేసి వెనక్కి తిరిగి రాలేదు. చివరి వరకు మరణం పొందే వరకు కూడా ఆయన విధేయుడే ముందుకే వెళ్ళాడు తప్ప వెనక్కి రాలేదు. ప్రియ దేవుని బిడ్డ, ఆ విధంగా చేసినందువలన ఈరోజు అందరికీ మహనీయుడయ్యాడు ఆయన. కొన్ని లక్షల కోట్ల మంది ప్రజలు, మొట్టమొదటి ప్రపంచం అంతట్లో కూడా అందరూ ఎక్కువ మంది కొనియాడే వ్యక్తి ఎవరు అంటే యేసుక్రీస్తు. అంత గొప్పవాడయ్యాడు. ప్రైజ్ హల్లెలూయా. అద్భుతం జరిగింది అక్కడ, ఆశ్చర్యకరం జరిగింది. సో అలాగే ముందుకెళ్ళినప్పుడు, కష్టాలు, శ్రమలు, యాతనలో ముందుకెళ్ళినప్పుడు, పరిగెత్తుకుంటూ ముందుకెళ్ళినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. పరుగులో, పోరాటంలో మనం ఓడిపోయినా ఆయన మన పైకి లేపి మనకు విజయం ఇస్తాడు, నడిపిస్తాడు. అందుకే పక్షి రాజు అలసిపోకుండా ముందుకెళ్తుందంట, పరిగెత్తుకుంటూ వెళ్తుందంట, పరుగును సంతరించుకుంటుంది, ఆగిపోయి అక్కడే సతికిలబడదు. ఈరోజు నీవు కూడా ఒకవేళ సతికిలబడి కూర్చొని ఉన్నావేమో, నీ వ్యాపారం ఫెయిల్ అయినప్పుడు, నీ ఎగ్జామ్లో ఫెయిల్ అయినప్పుడు, జాబ్ రాకుండా నువ్వు తృణీకరించబడినప్పుడు, నీ చుట్టూ ఉన్నటువంటి వారు చేసే ఎగతాళిని బట్టి, నీకున్న ఉపకాయాన్ని బట్టో, లేకపోతే నీకున్నటువంటి అంద వికారాన్ని బట్టో, లేకపోతే నీకున్న గతాన్ని బట్టో, లేకపోతే నీకున్నటువంటి మరి శక్తిహీనతను బట్టో చాలామంది ఎగతాళి చేసి 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 వాళ్ళ మాటలు విని విని ఆగిపోయి సొమ్మసిలిపోయి అక్కడే ఉన్నావేమో. ఈరోజు దేవుడు ప్రత్యేకంగా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. జక్కయ్య పరిగెత్తినట్లుగా ముందుగా పరిగెత్తు. దావీదు చిన్నవాడే, యుద్ధ నైపుణ్యం లేనివాడే, కానీ యుద్ధం చెట్టుకి ఎలా పరిగెత్తాడు అలాగే పరిగెత్తు. నువ్వు కూడా ప్రభు అద్భుతం చేయబోతున్నాడు, నీ పక్షాన కార్యం చేయబోతున్నాడు. యుద్ధం చేయలేని వారి పక్షాన దేవుడు యుద్ధం చేయబోతూ ఉన్నాడు. ప్రైజ్ హల్లెలూయా. అందుకే జక్కయ్య దేవుడు నీ దేవుడుగా ఉన్నాడు, దావీదు దేవుడు నీ దేవుడుగా ఉన్నాడు. నీలో ఉన్న డేర్ చూస్తున్నాడు, నీలో ఉన్న డాషింగ్ పవర్ చూస్తూ ఉన్నాడు. దేవుని ఆధారం చేసుకుని నువ్వు ఎంత గొప్పగా వెళుతున్నావో దేవుడు చూస్తున్నాడు. అప్పుడు నీకు అడగనటువంటి రాజరికం, అడగనటువంటి అధికారం, అడగనటువంటి గొప్ప గొప్ప స్థానాలు ప్రభు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. ప్రైజ్ హల్లెలూయా. జక్కయ్య అడగలేదు ప్రభు నా ఇంటికి రా అని, జక్కయ్య అడగలేదు నా ఇంటిని కాపాడయ్యా అని, జక్కయ్య అడగలేదు నాకు ఉన్నతమైన పేరు ఇవ్వయ్యా అని. దేవుని బిడ్డ అడగకుండానే ముందు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు, అలసిపోకుండా. అడగకుండానే దేవుడు అద్భుతమైనటువంటి ఖ్యాతిని తనకి ఇచ్చాడు. సో ప్రియ దేవుని బిడ్డ, అందుకే ఈ రోజున మనము మరి అటు ఇటు చూడకుండా, లోకాన్ని చూడకుండా ముందుకు సాగిపోవడం నేర్చుకుందాం. దేవుడు మన పక్షాన ఉన్నాడు, మనకంటే ముందుగా నిలబడి ఉన్నాడు. ఇక్కడ ఎగతాళి చేసే ప్రజలు సాగిపోతే ఇక్కడే ఉంటావు, నువ్వు జీవితాంతం వీళ్ళ మధ్యలోనే ఉంటావు. కానీ తెంచుకుని పరిగెత్తుకుంటూ వచ్చే అక్కడ ఆస్వాదించే దేవుడు ఉన్నాడు, అక్కడ అద్భుతం చేసే దేవుడు ఉన్నాడు, అక్కడ లిఫ్టప్ చేసే దేవుడు ఉన్నాడు, అక్కడ నిన్ను పైకెత్తి నీ ఖ్యాతిని విస్తరింపజేసే దేవుడు అక్కడ ఉన్నాడు, అద్భుతం చేసే తండ్రి నీకు అక్కడ ఉన్నాడు. అందుకే కృంగిపోయిన ప్రజల మధ్యలో, కృంగిపోయే మాటలు మాట్లాడే ప్రజల మధ్యలో ఉండొద్దు, ఎగతాళి చేసే ప్రజల మధ్యలో ఉండవు. దుమ్ము దులుపుకొని లే, పరిగెత్తు, పరిగెత్తు లక్ష్యం వైపు, పరిగెత్తు గొప్ప ర్యాంక్ వైపు, పరిగెత్తు నీ జీవితంలో దేవుడు సాధించాల్సినటువంటి ఆ గమ్యస్థానం వైపు పరిగెత్తు. ప్రైజ్ హల్లెలూయా. దేవుడు అద్భుతం చేయబోతున్నాడు, సమాధానం దయచేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుంటాం అందరూ కూడా. నువ్వు ఎక్కడ ఆగిపోయావో దుమ్ము దులుపుకోలే, ప్రార్థన చేయబోతున్నాడు నీకోసం. సహోదరుడా నువ్వు లే, నీకోసం దేవుడు సిద్ధపడి ఉన్నాడు. నీకు గొప్ప అద్భుతం చేయాలని, నీకు గొప్ప అధికారం ఇవ్వాలని, ఆశీర్వాదం ఇవ్వాలని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఒక్కసారి లేస్తావా, పరిగెత్తుతావా, నీ కాళ్ళకు బలం తెచ్చుకుంటావా, నీ కాళ్ళలో శక్తిని తెచ్చుకుంటావా? ప్రభుని నడిపించబోతున్నాడు. ప్రార్థన చేసుకుంటాం అందరి తలలు వంచి.
లార్డ్ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవుడా, శక్తిమంతుడా, బలవంతుడా, ఆశ్చర్యకరుడా, మిమ్మల్ని ఆరాధిస్తాం, స్తుతిస్తున్నాం. మీకు మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తున్నాం పరలోకపు తండ్రి. దిగి రమ్మని మీ కాళ్ళు పట్టుకుని బతిలాడుతున్న సాయం చేయండి. ఎంతమంది ప్రజలు ప్రభువా అయ్యా సొమ్మసిల్లిపోయి ఆగిపోయినారు ప్రభువా. ఎంతమంది ప్రజలు తండ్రి నాయన పరుగెత్తలేక గమ్యం వైపు పరిగెత్తలేక ఎంతమంది ప్రభు సతికిలబడిపోయినారు. వారందరినీ మీరు లేవనెత్తండి, వారందరినీ సంధించండి, వారందరినీ బ్రతికించండి, వారందరికీ మీ కృప దయచేయండి తండ్రి నాయన. మీ శక్తితో, మీ బలంతో జీవంతో నింపి నడిపించి అభిషేకించండి, ఆస్వాదించండి. అయ్యా మీరు సహాయం చేయండి. మీ కాళ్ళు పట్టుకొని బతిలాడుతున్న దేవా, ఇది మీ సమయం పరిశుద్ధాత్మ దేవా, ఇది మీ సమయం పరలోకపు తండ్రి. మీ కృపా బాహుళ్యం తోడించి నడిపించి బలపరచమని, సహాయం చేయమని, మీరు అద్భుత కార్యం చేయమని, దయ చూపించమని. యేసయ్యా కృంగిన వారిని మీరు లేవనెత్తండి అయ్యా, అధైర్యపడిన వారిని ధైర్యపరచండి అయ్యా, మీరు ఒక్కసారి దర్శించండి అయ్యా. మీ శక్తితో నడిపించి బలప సహాయం చేయమని, మీరు అద్భుత కార్యం చేయమని, దయ చూపించమని, ఆస్వాదించమని. కృపా కారుణించి నడిపించమని, సాయం చేయమని యేసు క్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు అతనికి దీవించి ఆస్వాదించి ఉన్నతంగా ఫలభరితంగా మార్చునుగాక, గొప్ప సమాధానంతో మిమ్మల్ని సమకూర్చి నిలవబెట్టునుగాక. ఆయన మీ కాళ్ళకు పరుగును నేర్పించి ఉన్నతమైన శిఖరం మీద నిలబెట్టి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. సత్యముతో ఆరాధించాలని ఆశిస్తున్నారా? యేసయ్యను గూర్చి మరింత లోతుగా తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారా? శ్రమల, వేదనల, గొడ్రాలితనమా, నిరుద్యోగమా, ఓటమియా, సమస్య ఏదైనా జవాబు మాత్రం యేసులోనే. మీ సమస్యల కొరకు ప్రార్థించుటకు మా ప్రయత్న ద్వారములు ఎల్ల వేళలా తెరవబడే ఉంటాయి. వివరములకు మా చిరునామా హోలీ ప్యారడైజ్, కేహెచ్ వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247807631 మరియు రండి, మీ దుఃఖ దినములు సమాప్తములగును. ఆమేన్, ఆమేన్, ఆమేన్.